హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మాత్ వర్షిత. ఈరోజు బర్త్డే విషెస్ కానీ లేకపోతే మ్యారేజ్ డే కానీ సంబంధించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి మనం ఏ విధంగా పంపించవచ్చో చూద్దాం. అక్కడ ఈ ఫోటో మనకు అక్కడికి ఆన్లైన్లో వెళ్తుందండి. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేద పండితుల ద్వారా ఆశీర్వచనం అందిస్తారు. అది ఇప్పుడు ఎలా ఆన్లైన్ చేయాలో చూద్దాం. క్రోమ్ బోర్డులోకి వెళ్ళి శతమానం భవతి శతమానం భవతి విషెస్ కొట్టాలండి. మళ్ళీ ఒకసారి చూడండి, శతమానం భవతి విషెస్ అయిన తర్వాత ఇక్కడ SVBC అని ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారిది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి ఫోటో అడుగుతారు. ఫోటో చూస్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత విషెస్ కేటగిరీ బర్త్డే, జెండర్ ఫీమేల్, ఏజ్ 13, మొబైల్ నెంబర్ అడుగుతారు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి, ఇక్కడ మదర్ నేమ్ రాయాలండి. తర్వాత ఫాదర్ నేమ్ రాయాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఇద్దరి మాత్రమే వస్తాయి. మీరు ఎక్కువ రాసినా కూడా చెప్పరు వాళ్ళు. ఓన్లీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ చెప్తారు. తర్వాత అడ్రస్, మీ అడ్రస్ ఓన్లీ ఊరి పేరు మాత్రం రాయాలి. మీరు మొత్తం అడ్రస్ రాసినా కూడా చెప్పరు వాళ్ళు. తర్వాత అక్కడ సబ్మిట్ బటన్ నొక్కాలండి. సబ్మిట్ బటన్ నొక్కాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. చూస్ టు ఫైల్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, విషెస్ కేటగిరీ బర్త్డే, అక్కడ నేము, జెండర్, ఏజు, ఫోన్ నెంబర్, తర్వాత మెయిల్ ఐడి, తర్వాత మదర్ నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత అడ్రస్ అయిన తర్వాత సబ్మిట్ నొక్కితే మీకు ఆన్లైన్ వెళ్ళిపోతుందండి. మీ ఇక్కడ చేసిన తర్వాత కూడా మెసేజ్ వస్తుంది మీకు. ఒకవేళ ఇది ప్రతిరోజు ఉదయం 8 గంటలకు శతమానం భవతి టీటీడీ భక్తి ఛానల్లో వస్తుంది. ఒకవేళ ఈ వీడియో మిస్ అయితే మాత్రం మీకు ఈ వెబ్సైట్లోనే కింద శతమానం భవతి వీడియోస్ లింక్ వస్తుంది. ఆ రోజు మీరు చూసుకోవచ్చు, తర్వాత రోజు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే కానీ సంబంధించి మీరు తిరుపతికి ఇలా ఆన్లైన్ ఫోటో పంపించవచ్చు. వాళ్ళు వేద పండితుల ద్వారా ఆశీర్వదనం పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.